హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మరి ఈ వీడియోలో అందరికి ఉపయోగపడే ఒక మంచి టాపిక్ అయితే నేను ముందుకు వచ్చాను. మన ఇంట్లో ముఖ్యంగా మన వంటింట్లో చిన్న చిన్న వస్తువులను ఉపయోగించడం ద్వారా మన పనిని ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అలాగే మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం ఏ విధంగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదండి. జస్ట్ నేను ఏదైతే రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను, ఇంట్లో ఫాలో అవుతూ ఉంటానో, ఏమైతే యూస్ చేస్తానో నేను ఇందులో మీకు చూపించాను. మీలో చాలామందికి తెలిసే ఉంటాయండి, కొంతమందికి ఇవన్నీ, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఫాలో అయ్యే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి చూసారా, ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ చూపిస్తున్నాను. ఎక్కువ ఆలివ్ ఆయిల్ గాజు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తూ ఉంటాయి కదా, ఇక్కడ ఇది గాజు బాటిల్ అండి. సో అందుకని నేను గాజు బాటిల్కి బయట ఈ ఆయిల్ గట్ట అంటుకుని మనకి చేయి జారుతూ ఉంటుంది. అందుకని నేను ఇలాగా గాజు సీసాలకి కంపల్సరీ ఇలాగా ఈ సాక్స్ ఉంటాయి కదండి, మనం వదిలేసిన లూజ్ అయిన సాక్స్ లేదంటే మనకి పాతబడిపోయిన సాక్స్లు ఉంటాయి కదా, అది చక్కగా ఈ విధంగా మనం పెట్టుకుంటే చూడడానికి అందంగానే ఉంటుంది. ఇలా డిజైన్ ఉన్నవి మనకి చేయి కూడా జారకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ థింగ్ వచ్చి కిచెన్లో ఉండే ర్యాక్స్ గురించి అండి. చూసారా, మాకైతే ఇలాగా ఓపెన్గా ఇచ్చేసారు ర్యాక్స్ అన్నీ కూడా. ఇలా గరిట్లు స్పూన్లు అన్నీ కలిసిపోయి ఎంత చిందరవందరగా ఉందో. నేనైతే ఇప్పుడు దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ ర్యాక్స్లో ఇలాగా ఓల్డ్ టేబుల్ మ్యాట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి క్లీనింగ్కి. లేదా ఇదిగోండి ఇలాగా ఒక దళసరి ఈ ప్లాస్టిక్ కవర్ అయినా సరే కింద వేసుకుంటే మనకి క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆ ర్యాక్ సరిపడా ఈ కవర్ని అయితే కట్ చేసుకుని నీట్గా ఇలాగా అరేంజ్ చేసుకున్నాను. నేను ఇందులోనికి ఇదిగోండి ఇలా ఒక ట్రే తీసుకున్నాను. ఇది వచ్చి నేను ఐకేలో కొన్నానండి. ఇది చాలా తక్కువ కాస్టే, 10 రియల్స్ లోపే ఉంటుంది ఈ ట్రే వచ్చి. నేను ఇప్పుడు దీన్ని ఈ ర్యాక్లో పెట్టుకొని నీట్గా ఈ స్పూన్స్ గరిటలన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇందాక ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ర్యాక్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇప్పుడు నేను ఇంట్లో ఉండవలసిన ఒక ముఖ్యమైన ఐటెం గురించి చెప్తున్నాను. ఇలాగా మనం వాడే చాక్స్ ఇలా కొన్ని రోజులకి షార్ప్నెస్ పోతాయి కదా. సో నేను ఇదిగోండి ఐకేలో తీసుకున్నాను. ఇది వచ్చి నైఫ్ షార్ప్నరు. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది తప్పకుండా కూడా అందరికీ ఉండవలసిన వస్తువు ఇది. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలా స్టోన్ ఉంటుందండి లోపల. ఈ స్టోన్ ద్వారానే ఇప్పుడు నేను ఈ నైఫ్ని షార్ప్ చేస్తాను. ఇలాగా కొద్దిగా వాటర్ పోయాలి షార్ప్ చేసే ముందు. ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. మనకు నైఫ్ ఎంత పొదును కావాలో ఆ మేరకు మనం ఈ విధంగా షార్ప్ చేసుకుంటే సరిపోతుందండి. మినిమం 5 to 6 టైమ్స్ అయితే చాలా చక్కగా షార్ప్ అవుతుంది. మనకి ఎక్కువగా షార్ప్నెస్ కావాలనుకుంటే ఒక మోర్ దెన్ 10 టైమ్స్ చేసుకుంటే చాలు. చూసారా, ఇదైతే ఎంత షార్ప్గా అయిందో ఇప్పుడు. చూసారుగా, ఇలా పుదినిపోయిన చాకులకు ఇంట్లోనే మనం సులువుగా షార్ప్ చేసుకోవచ్చు. అలాగే వేరే విధంగా ఇలా చాకును కొద్దిగా హీట్ చేసి ఇంట్లో ఇలా సెరమిక్ లేదా ఇలా స్టోన్ కప్పుని ఇలాగ రివర్స్లో రబ్ చేసినా షార్ప్ అవుతుంది. అలాగే డల్గా ఉన్న గ్రేటర్స్ కూడా ఇలాగ మినీ గ్రేటర్స్ని కూడా చక్కగా షార్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ ఐటెం వచ్చి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం గ్రాసరీస్ గట్ట వెళ్ళినప్పుడు ఇలాగ చాలా బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బ్యాగ్స్. వాటన్నింటినీ చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి, ఇది నేను ఐకేలో తీసుకున్నాను ప్లాస్టిక్ బ్యాగ్ డిస్పెన్సర్. ఇదైతే చాలా యూజ్ఫుల్ అందరికీ కూడా. ఈ విధంగా చక్కగా ఇలా ఒక వాల్కి సైడ్ని ఎక్కడైనా చక్కగా మనం ఫిట్ చేసుకోవచ్చు దీన్ని. చూసారుగా, ఇలా ఫోల్డ్ చేసుకున్న కవర్స్ అన్నీ కూడా ఇలాగ పైనుంచి వేసుకోవచ్చు. అలాగే మనకి అవసరమైనప్పుడల్లా కూడా కవర్స్ ఇలాగా మిడిల్లో ఒక హోల్ ఉంటుంది, పెద్ద హోలు. దాని ద్వారా మనం కవర్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇదైతే చాలా యూస్ఫుల్. అలాగే ఇది స్పేస్ కూడా అసలు ఆక్యుపై చేయదండి. వాల్స్ ఎక్కడైనా ఒక కార్నర్లో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రెగ్యులర్గా యూస్ చేసే మరొక ఐటెం గురించి చెప్తున్నాను. ఇలాగా మనం సరుకులు వేసుకుంటాం కదా, తెచ్చుకున్నవి కట్ చేసి ఇలా వేసుకున్నాక కొంచెం మిగులుతూ ఉంటాయి కదా. ఇలా మిగిలినవి వేసుకుంటానికి ఒక్కోసారి బాక్సులు ఖాళీగా ఉండవు. సో ఇదిగోండి ఇలాగా ఐకేలో కొన్న ఈ సీలింగ్ క్లిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి నాకు.
ఇవి 2 సైజుల్లో ఉంటాయి, ఇలా పెద్దవి చిన్నవి. ఇలా మిగిలినవి చక్కగా సీల్ చేసుకుంటే ఏమాత్రం కూడా గ్యాప్ ఉండకుండా చక్కగా సీల్ అవుతుందండి. చూసారా ఎంత బాగా సీల్ అయిందో. ఈ సీలింగ్ క్లిప్స్ కాస్ట్ వచ్చి ఐకియాలో 5 రియల్సేనండి. ఇలాగా సరుకులు ఎప్పుడైతే మనకి డబ్బాలు ఖాళీ అవుతాయో అప్పుడు చక్కగా ఓపెన్ చేసుకుని పోసుకుంటే సరిపోతుంది. ఇంట్లో రెగ్యులర్గా వాడే మరొక వస్తువు వచ్చి ఈ ఆల్పర్పస్ క్లాత్ అండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అన్నిటికీ. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఈ క్లాత్ వచ్చి చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకుని ఒక పార్ట్ ఒకసారి, ఇంకొక పార్ట్ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది ప్యాకెట్కి వచ్చి 4 to 6 ఉంటాయండి. సేమ్ ఇలాగే స్పాంజ్ కూడా ఉంటుంది. బట్ స్పాంజ్ డ్రై అయ్యాక అది కొంచెం అట్టముక్కలు అయిపోతుంది. ఇదైతే నార్మల్ ఇప్పుడైతే మీరు ఎలా చూస్తున్నారో అలాగే ఉంటుంది డ్రై అయ్యాక కూడా. ఈ క్లాత్ వచ్చి కిచెన్లోకి కాకుండా అన్ని విధాలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఫ్లోర్ క్లీనింగ్కి, టైల్స్ క్లీనింగ్కి, అలాగే మనం ఫర్నిచర్ టేబుల్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లాత్ తోటి. ఈ క్లాత్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏదైతే మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తామో దాన్ని కొద్దిగా వేసుకుని ఇలా రబ్ చేసుకుంటే చక్కగా మళ్ళీ ఫ్రాగ్రెన్స్ తోటి చాలా బాగుంటుంది. ఈ విధంగా దేనికైనా హోల్డర్కి హ్యాంగ్ చేసుకుంటే చక్కగా డ్రై అయిపోతుంది. ఇందాక చూసిన క్లాత్ లాగానే ఈ మినీ ఫ్లోర్ వైపర్ వచ్చి చాలా యూస్ఫుల్ అండి. ప్రత్యేకంగా ఇలాగా ఈ సింక్ దగ్గర, ఈ గ్యాస్ స్టవ్ పక్కన ఈ విధంగా క్లీన్ చేసుకునే టైంలో ఈ వైపర్ వచ్చి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కోసారి మనకి ఇలాగా క్లీన్ చేసుకునే వెజల్స్ని సదడానికి టైం ఉండదు. ఒక్కొక్కసారి ఇలాగా ఎక్కువైపోయి మిగిలిన సామాను తోమడానికి, తోమినా వేయడానికి కూడా గ్యాప్ ఉండదు. సో అలాంటప్పుడు ఇదిగోండి ఈ విధంగా వచ్చిన ఐటమ్స్ని నేనైతే క్లీన్ చేసి ఈజీగా వేసుకుంటానికి నేను ఈ విధంగా సింక్ పైనే ఇలాగా నేను ఈ ర్యాక్ని అయితే సెట్ చేసుకున్నాను. నేను తక్కువ వెజల్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ నేను ఈ విధంగానే డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకుంటానండి. నేను ప్లేట్స్, గ్లాసులు, ఈ స్పూన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా సింక్ పైనే స్టెయిన్లెస్ స్టీల్ డిష్ ర్యాక్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎప్పుడైనా సామాను ఎక్కువ ఉన్నప్పుడు, ఇలా బుట్ట నిండిపోయినప్పుడు, లేదా తక్కువ వెజల్స్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా మనం సర్దీసుకోవచ్చు ర్యాక్లోనే. ఇలాగ వాటర్ డ్రైన్ అయింది కూడా చక్కగా ఇలా ట్రేలోకి వస్తుంది కదా. ఈ ట్రేలో వాటర్ మొత్తం వంపేసుకుని మళ్ళీ మనం తిరిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా సింక్ పైన సరిపడే చిన్న ఈ డిష్ ర్యాక్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. అలాగే సింక్ పైన దగ్గరలో ఇలాగా 2 మేకులు అయితే కొట్టించుకున్నాను. ఒకటి ఇలాగా ఈ క్లాత్ తోటి హోల్డ్ చేసుకుంటానికి, ఇంకొకటి వెజిటేబుల్ కట్టర్ పెట్టుకుంటానికి. ఇవి కూడా ఇలాగ క్లీన్ చేసుకోగానే ఇలా సింక్ దగ్గరే పెట్టుకుంటే ఆ వాటర్ కూడా డైరెక్ట్గా సింక్లోనే పడుతుంది. చక్కగా మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను రెగ్యులర్గా వాడే ఎంతో యూస్ఫుల్ అయిన మరొక వస్తువు వచ్చి ఈ పెప్పర్ వేసుకునే స్పైస్ మిల్. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇలాగా గ్లాస్ ఉండడం వల్ల చక్కగా ఈ పెప్పర్ వేసింది అరోమా పోకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. దీనిలో 80 grams వరకు ఇలా పెప్పర్ వేసుకోవచ్చు మనం. అలాగే ఈ స్పైస్ మిల్ కాస్ట్ వచ్చి ఐకియాలో 19 ఖతార్ రియల్స్ అండి. ఇది చక్కగా ఇలాగా రెగ్యులర్గా సలాడ్స్కి, అలాగే ఈ కర్రీస్కి అన్నిటికీ కూడా చక్కగా ఈజీగా ఇలాగ అప్పటికప్పుడు క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వుడ్ చూపిస్తున్నానండి. ఇది ప్రజెంట్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. నేనైతే ఇది ఇక్కడ ఖతార్లో దోహా సిటీలో తీసుకున్నాను. ఇక్కడ నేను వైట్ పెప్పర్ వేస్తున్నాను. నేను ఇలాగ ఫ్రైడ్ రైస్కి వీటికి కూడా నేను వైట్ పెప్పర్ ఎక్కువగానే యూస్ చేస్తాను. సో బ్లాక్ పెప్పర్ కోటి, వైట్ పెప్పర్ కోటి 2 పెట్టుకున్నాను. ఇందులో వేయడం వల్ల ఈ పురుగు పట్టకుండా అరోమా కూడా పోకుండా ఉంటుందండి చాన్నాళ్ళ వరకు. చూసారా చక్కగా చాలా ఈజీగా ఇలాగ మనం పెప్పర్ని అయితే క్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్గా నెయిల్స్ కట్ చేసుకుంటాం కదా. మనం పెద్దవాళ్ళం అయితే ఇలా బాత్రూమ్స్లో సింక్స్ లేదంటే కమోట్లో డైరెక్ట్గా కట్ చేసుకుంటాము. ఇలా పిల్లలకైతే ఇలా ఇంట్లోనే కట్ చేస్తాం కదా. ఇలా పేపర్ లేదా ఇలా టేబుల్ మీద క్లాత్ వేసి కట్ చేస్తూ ఉంటాము. కానీ మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా చెల్లాచెదురు అవుతూ ఉంటాయి. సో ఇదిగోండి ఇదైతే చాలా బెస్ట్ ఈజీ వే. ఇదైతే చాలా యూజ్ఫుల్. ఈ విధంగా అటు ఇటు కూడా ప్లాస్టర్ను వేసి ఇలాగా నెయిల్స్ కట్ చేసుకోవాలి. నేను ఇంట్లో పిల్లలకి స్మాల్ నెయిల్ కట్టర్ని యూస్ చేస్తానండి. అది పాడైందని చెప్పి ఇలాగా పెద్ద నెయిల్ కట్టర్తోనే పిల్లలకి కట్ చేస్తున్నాను. ఇది కిచెన్ ఐటమ్స్లోకి రాకపోయినా మీ అందరికీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే నేను మీకు చెప్తున్నాను. ఇలా
టేప్ని స్టిక్ చేసి నెయిల్స్ కట్ చేసుకోవటం వల్ల మనం కట్ చేసుకున్న నెయిల్స్ అన్నీ కూడా ఆ టేప్ కతుక్కుని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కింద కూడా చూడండి ఎంత శుభ్రంగా ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.